గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. త్రిమూర్త్యాత్మకమైన ఈ ఔదంబర వృక్షము అమృతతుల్యమై మా స్వస్వరూపాన్ని మాకు కలిగించినది. రాబోయే కాలములో త్రిమూర్తులము కలిసి దత్తాత్రేయుడుగా అవతరించినప్పుడు ఈ ఔదంబర వృక్ష ఛాయలోనే ఆశ్రమము నిర్మించుకుని భక్తజనాభీష్టములను నెరవేర్చెదముగాక. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పాలన్నీ గురువులరు, ఈ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న అమ్ముకుని సొమ్ము చేసుకోకుండా ప్రతిదినం ఆ ఊరి నుండి ఈ ఊరికి వచ్చి మాకు ఊరికినే ఇస్తున్నావే, ఎందుకిలా చేస్తున్నావు? గురువులరు, గాలెందుకు ఇస్తాంది, నేలెందుకు పండుతాంది? మా ఓటోళ్ల మీద తమరెందుకింత దయ చూపిస్తున్నారు? ఎందుకో ఏమో నాకేటి తెలుస్తుంది. ఇవన్నీ తమరికిచ్చేది కూడా అందుకే గురువులరు. అయినా నాకెవరున్నారు గురువులరు? తమరే దేవుడు, తమరే చుట్టం, తమరే పక్కం. అందుకే ఇవన్నీ తమరికే ఇస్తున్నాననుకోండి. తెలివైన దానివే. నా తెలివి తెల్లారినట్టే ఉంది గురువులరు. పొట్టకొత్తే అక్షరం ముక్కు రాదు. ఏదైనా వాగితే గీగితే అది తమరదయ్యే కదా. వస్తాను గురువులరు. గురువుగారు, ఇంతకు ఎవరండి ఆ దత్తాత్రేయుడు? సన్యాసాన్ని తనే గుత్తకు తీసుకున్నట్టు ప్రవర్తిస్తున్నాడేమిటో. అదేనయ్యా అర్థం కావటం లేదు. అయినా ఇంత యవ్వనంలో సన్యసించడం ఏమిటో? పెళ్ళం రాచి రంపాన పెట్టిందో ఏమిటో. అదేం కాదు. పెళ్ళం అయితే రోజు ఉండే పాచింతకాయ పచ్చడిగా, రోజుకో పచ్చడి రుచి చూడాలంటే సన్యాసి వేషమే సబబో ఏమిటో. భేషో భేషు. ఆ వేదం ఏమిటో, ఆ రోదన ఏమిటో. నిజం లింగశాస్త్రులు, మొన్న అలా వెళుతూ విన్నానులే, కర్ణపుటాల్లో సీసం పోసినట్టుంది ఆ వేద పాఠం. మన బోటి వేదాంగ పండిత వరేణ్యులు ఉన్నావా? ఉన్నాగా. మరి పిలుద్దాం, తృణమో పణమో ఇవ్వడానికి ఏర్పాటు చేయిద్దాం అనే ఇంగితం కూడా లేకపోతే ఎలాగయ్యా? ఇవ్వడం ఏమిటి? జంగం జంగం రాసుకుంటే రాలేది బూడిదేగా. భేషో భేషు. అయినా వాడికి ఆ పాటి గర్వం పనికిరాదయ్యా. నా ఓటి వాడు ఎదురు పడితే హిహి అని నవ్వుతూ పోతాడే తప్ప నమస్కారం కూడా పెట్టడేమిటో. మీకేమిటయ్యా, మీ అందరికీ గురువులు నాకే పెట్టడం లేదే. ఏందయ్య పెట్టేది వాతలా? భేషో భేషు. ఏమిటే, ఏం కూసావు? ఏందయ్యా అప్పుటేలమించి చూస్తున్నా మీరు కోస్తా నేను కూసానంటారే? ఇదిగో మా గురువులతో పెట్టుకోమాకండి, గోబలు అదిరిపోతాయి. ఉఫ్. గురువులరు 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 అమ్మమ్మ, గురువులరు 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 అమ్మమ్మమ్మమ్మ, గురువులరు 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 అమ్మమ్మమ్మమ్మమ్మ. గురువులరు గురువులరు గురువులరు. ఏమిటయ్యా ఈ విడ్డూరం? గురువులోరు గురువులోరు అంటూ నీటి మీద ఎలా నడిచి వెళ్ళిపోతుందేంటి? దీని దుంప తెగ. గురు శబ్ద ప్రభావం. భేషో భేషు. మరి మా అందరికీ గురుదేవులు మీరే కదా, మీరు ప్రయత్నం చేయొచ్చు కదా. హ, ప్రయత్నించడం దాకా ఎందుకయ్యా, అతి సులభంగా నడిచి వెళ్ళగలను. అయ్యా, తమరికి వాదులాడ్డం తప్ప ఈదులాడ్డం చేత కాదు కదా. హ, ఎవరనుకున్నా? నేను గురువుని, నేను గురువుని, నేను గురువుని, నేను గురువుని. పడుకోబెట్టండి రా. పొట్ట నొక్కండి. అవి
ఇదంతా దత్తాత్రేయుని క్షుద్ర మంత్ర తంత్ర ప్రభావం. సందేహం లేదు. ఇంకా నయం, ప్రాణాలు పోలేదు. ఇక ఉపేక్షించి లాభం లేదు. ఆ దత్తాత్రేయుడేమిటో, వాడి శక్తులేమిటో వేద సమస్యలతో వేధించి పరీక్షించి చించి గ్రామ బహిష్కారం చేసేదాకా పచ్చి మంచినీళ్లు కూడా తాగను. 6 నెలలకు సరిపడ తాగారుగా ఏట్లో పడి. భేషో భేషు. ఏం చెప్పమంటారు? వేదంలో కొన్ని జటిలమైన సమస్యలు అడుగుతాం. సమాధానం చెప్పకపోతే గ్రామం నుంచి బహిష్కరిస్తాం. చెబితే మేమే నిష్క్రమిస్తాం. మాట్లాడవే. నీళ్లు నవ్వులుతావే. మూటాముళ్ళే సర్దుకుందామని ఆలోచిస్తున్నాడేమో. అంతేనా? సరే, రేపు కలుసుకుందాం. రేపటి దాకా ఎందుకు? రేపటిలోగా చతుర్వేదాలను వల్లెవేస్తాడేమో. మీరే చూస్తారుగా. చూస్తాం, వస్తాం. చేయవలసింది చేస్తాం. భేషో భేషు. పాలమ్మి, గురువులోరు, ఈనాడు పండితులు నిన్ను కొన్ని వేదమర్మాలను ప్రశ్నిస్తారు. తగు సమాధానాలు చెప్పాలి. అదేంటి గురువులోరు, పొట్ట సింపితే అక్షర ముక్క రాందాన్ని యాదాలకి నేను సమాధానం చెప్పేదేంటి? మేమున్నాంగా. తవరు తలుసుకుంటే మోగోడు మాట్లాడతాడు, కుంటోడు కొండలెక్కుతాడు. తవరనుకుంటే కాని పని ఏముంది గురువులోరు? ఆ నమ్మకం ఉందిగా. నాకున్నది ఆ నమ్మకం ఒక్కటే గురువులోరు. సంతోషము. పాలమ్మి, ఇప్పుడు నువ్వు ఆ గీతల్ని దాటుకుంటూ రావాలి. ఇప్పుడు చెప్పు, నీవెవరు? గొల్లవనితవా? ఆటవికతను. ఇప్పుడెవరివి? ఆదిమవాసిని. ఇప్పుడు చండాలిని. ఇప్పుడు కర్షక వనితను. ఇప్పుడు వైశ్య స్త్రీని. ఇప్పుడు క్షత్రియ కాంతను. ఇప్పుడు బ్రాహ్మణ మహిళను. అనగా స్వామి, ఇక విద్యామదాంధులైన ఆ విప్రుల గర్వభంగము గావించగలవుగా. ఆజ్ఞను శిరసా వహించడానికి ఈ విద్యాలక్ష్మి సిద్ధంగా ఉంది. వేషము భాష మారాలి సుమా. తమరు ఎట్టా చెప్తే అట్టా నడుచుకుంటా కదా గురువులోరు. పాలు ఎమ్మ పాలు, పెరుగో ఎమ్మ పెరుగు, పాలో ఎమ్మ పాలు, పెరుగో ఎమ్మ పెరు. యాడికి సావులు బయలుదేరుతున్నారు? దరిద్రం దరిద్రం. యాడికెళ్తున్నారంటే అంత కోపగించుకుంటారేందయ్యా? ఆహా, యాడికెళ్తున్నారేంది? ఏట్లోకి వస్తావా? వెళ్తుంటే ఎదురు పడ్డం చాలక ఎక్కడికి అది కూస్తామే. ఇదిగో, నేను ఎదురు పడితే చాలు పనైపోద్దంటారు మా వాళ్ళంతా. అయ్యా, దాంతో మనకెందుకండి? అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. చూస్తా ఉంటే ఏదో కట్టపడేదానికే వెళ్తున్నట్టున్నారే. కాసిన పాలు తాగని సావులు, బలం వస్తుంది. ఈశ్వరా, ఇక ఈ వేళ మన పని అయిపోయినట్టే. వా,
అయిపోద్దులేండి పని. భేషో భేషు. పాలో పాలు.